బిగ్ బాస్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తలు అందరూ దిగుతున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి కళాఖండ? ఈసారి రచ్చ రంబోలా ఫీలింగ్ కలిగింది అన్న. అవునాను కదా, లోగో కానీ నిజంగా ప్రోమో కానీ ఒక క్యూరియాసిటీ పెరిగిందన్నమాట. నిజంగా ప్రతిసారి చూడండి, లోగో అనేది నిజంగా 8 అనేది చాలా నిజండి. సో కార్పొరేట్ స్టైల్ ఉంటుంది, లోగో ఏదైనా కార్పొరేట్ ఉంటుంది బిగ్ బాస్. కానీ ఈసారి చాలా కామెడీ ఉంది. ఆ లోగో ఏదైతే ఉందో చాలా కామెడీ అనిపించింది. అది బాగా లేడీస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కలర్ఫుల్ గానే బాగా కనెక్ట్ అయింది. అసలు ఈసారి బిగ్ బాస్ మీకు అంటే మరీ అంత కార్పొరేట్ లేదా, నిజంగా ఏదో ఉన్నట్లు అనిపించింది, మరీ అనిపించలేదు. అదైతే కామెడీ జనరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన ప్రోమో అన్న నిజంగా వేరే లెవెల్. నిజంగా ఒక కామెడీ సత్యతోటి ఒక రూమ్ లోకి ఎంటర్ అయ్యి దొంగలకు వచ్చేసి నిజంగా చాలా చాలా అసలు కామెడీ జనరేట్ చేస్తారు. ప్రతి బిగ్ బాస్ అంటే ఒక సీరియస్ మెయింటైన్ చేస్తారు, కానీ ఈసారి కామెడీ చేయడం చాలా మంచి. ఏంటంటే మేడం క్యూరిని తీసుకొని మోనాలిసా అనటాలు కానీ, ఒక కత్తి తిప్పు సుల్తాన్ అనటాలు కానీ, అల్లా అవుతుంది అద్భుత దీపం అని కానీ, అరే ఇది బాగా చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో చూద్దాం. నేనైతే 100% లోగో మీద నాగార్జున గారు ఎలా ఉన్నారు? వామో నిజంగా నాగార్జున ఇట్లా ఎక్స్పెక్ట్ నేను చేయలేదు. నిజంగా ఎవరు అంటే వరాలు ఇచ్చే నాగార్జున అనే డైలాగ్ కానీ, ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ పక్క అనే డైలాగ్ కానీ, సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే దాన్ని బట్టి మాకు ఏమవుతుంది, ఈసారి ఓస్ట్ నాగార్జున వస్తాడు అన్న క్లియర్ కట్గా అర్థమైపోయింది. నిజంగా సో నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్ ఈసారి బిగ్ బాస్ మీద అడియర్ కట్ చెప్తున్నా, ఈసారి బిగ్ బాస్ మంచి సక్సెస్ఫుల్ రావాలంటే మాత్రం మంచి కంటెస్టెంట్ కావాలన్న. సో మాకు బాగా అంటే బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే, మెయిన్ చెప్పాలంటే కుమార్ ఆంటీ పేరు వినిపిస్తాను. నేను రీసెంట్గా కుమార్ ఆంటీ వాళ్ళ షాప్కి వెళ్ళాను మొన్న. సో వాడు వన్ మంత్ తన షాప్ రావట్లేదంట. సో నువ్వు అవునన్నా కాదన్నా తను రావట్లేదంటే 100% తన బిగ్ బాస్ రాబోతున్నా రాసి పెట్టుకోవచ్చు. సో మెయిన్గా అట్ సేమ్ టైం వంటల కోసమే తీసుకున్నారు ఆమెని చెప్పలేము, ఎందుకంటే తను అంటే వండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి. నిజంగా బిగ్ బాస్ కావాల్సింది వంటలే కదన్న, అవునాను కదన్న. సో సర్వైవ్ అందరు కావాలి కాబట్టి సో కుమార్ అంటే తీసుకునే ఛాన్స్ ఉంది. నువ్వు అవునాను కదన్నా, తనకున్నంత ఫ్యాన్ బేస్ ఇప్పట్లో ఎవరికి లేదన్న. ఎందుకంటే పెద్ద సోను సూద్ మొన్న వచ్చి దిగాడు తనకి. మొన్న రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, 100% కళ్ళు మూసుకుంటే 6 వారాలు ఉంటుంది అన్న. 100% ఓటింగ్ వేసినా వేయకపోయినా తనకున్న ఫ్యాన్ బేస్ బట్టి 100% 6 వారాలు ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే బర్రెలెక్క, ఎందుకంటే తను దేశాన్ని షేక్ చేసిన ఎమోషనల్ సెంటిమెంట్ అంటే తను కూడా తను వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నిజంగా మీరు మేబీ తను వచ్చినా కూడా మేబీ 2-3 వీక్స్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అమృత ప్రాణయ్ కూడా కనిపిస్తుంది. ఎంపీగా ఓడిపోయారు బర్రెలెక్క. అవును, అంటే ఈరోజు ఏం చేస్తారా, గెలుస్తారా, ఓట్లు పడతాయి ఎక్కడన్నా? అంటే మీరు చూడన్నా, బిగ్ బాస్ అనే వాళ్ళు మనం దేని పట్టాం వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కావాలి. 100% తనకున్న ఫేమ్ బట్టి తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు తనకంటే మెయిన్ తన పర్సనల్ లైఫ్ కూడా తీస్తారు కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే తనకు రీసెంట్ పెళ్ళి అయింది. సో బిగ్ బాస్ కావాల్సింది కూడా అది, ఎందుకంటే తన భర్త దూరంగా ఉంటుంది కాబట్టి భర్త వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏరోటాలు కానీ అది బిగ్ బాస్ కావాల్సింది కాదు. ఎందుకంటే అనగా మన ఏడిపిస్తేనే బిగ్ బాస్ టీఆర్పీ వస్తుంది కాబట్టి తనని తీసుకుని ఎక్కువ ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ అమృత ప్రాణి కొద్దిగా ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి. అమృత ప్రాణి ఒక లాస్ట్ ఒక మర్డర్ అయింది కదా నాకు, తను కూడా మీ మధ్యలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి తను కూడా పేరు చాలా వినిపిస్తుంది, చాలా చాలా వినిపిస్తుంది. సో మేము ఎలా ఉండబోతుంది అన్న? తను కూడా వస్తే బాగుంటుంది. అవునాను కాదని కొంత అంటే ప్రజల్లో ఒక సింపతి ఓటింగ్ కూడా అవునాను కాదు. నానే అట్లా మొగుని చంపేయడం అవన్నీ వర్కౌట్ అవుతాయి 100% పరంగా వర్కౌట్ అని చెప్పి తీసుకుంటారు అనుకోవచ్చు. అదే అనిపిస్తుంది నాకైతే. ఈసారి బిగ్ బాస్ లో మెయిన్ గా లేడీస్ ఎక్కువ కనిపిస్తారు అన్న. అవునా, కుమార్ ఆంటీ కానీ బర్రెలెక్క కానీ మన అమృత ప్రాణి. ఇంకోటి ఏంటంటే ఈసారి కొద్దిగా హార్ట్గా ఉండడం కోసం రీతు చౌదరిని కూడా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ప్రతి బిగ్ బాస్ నుంచి అలవాటు అయినా 5th నుంచి రీతు చౌదరి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. తను కూడా వస్తే బాగుంటుంది. నేను అన్నాను కన్నా కొద్దిగా ఎలా ఉండబోతుంది తన గేమ్ వస్తే ఎలా ఉండబోతుంది రీతు చౌదరి? తను ఏంటంటే యూత్ గా 100% యూత్ కనెక్ట్ అవుతారు, చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే టమాటాల కోసం కొట్లాడడం, ఉల్లిపాయల కోసం. తన దావత్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో మన యూట్యూబ్ లో వస్తుంది దావత్ అని. తను మేబీ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ అనిపిస్తుంది. విష్ణుప్రియ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. అవును, విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ వర్షం కానీ వీళ్ళు ముగ్గురుతో 100% రాసి పెట్టుకుని వీళ్ళు ముగ్గురుతో ఒక రాబోతున్న ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి మన విష్ణుప్రియ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇమేజ్ ఎలా ఉండబోతుంది? 100% నన్ను వాళ్ళైతే వాళ్ళు మన టీవీ షోలో చాలా పండించి వాళ్ళ టీఆర్పీ రేటింగే వేరు. వాళ్ళు అన్నాను కదన్న, స్టూడియో సుధీర్ కానీ అంత టీఆర్పీకి మాస్గా బాస్ అనుకోవచ్చు. వస్తే చూస్తారంటారా జనాలు? అంటే కొంచెం ఎక్స్పోజింగ్ సాంగ్స్ అవి మధ్య చేస్తున్నారు కదా, బిగ్ బాస్ ఫిల్ అవుతారా ఫ్యామిలీ? నువ్వు చూడు అన్న, ఎక్స్పోజ్ చేస్తే అందరికి కావాల్సింది అదే. అవునన్నా, అందరికి కావాల్సింది అవునా. వాళ్ళు నిజంగా బిగ్ బాస్ ప్రతి బిగ్ బాస్ మీద చూస్తున్నా ఆర్ట్ కలిసి తీసుకుంటారు. 100% కొద్దిగా ఎక్స్పోజ్ చేయడానికి కొద్దిగా ఛాన్స్ ఉంది కాబట్టి. సో వాళ్ళైతే వచ్చేసి వీరు ముగ్గురు వర్షం కానీ విష్ణుప్రియ కానీ సో రీతి చౌదరి వీరు ముగ్గురు ఎవరికి రావడం ఫిక్స్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న కూడా రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. తను ఎందుకంటే ప్రభాకర్ వస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. తను కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా ఎక్కువ ఈ మధ్య షెడ్యూల్ ఎక్కడ కనిపిస్తలేవు. సో తను కూడా వచ్చి ఎక్కువ స్పేస్ అయితే బుల్లితెర తను కూడా ఛాన్స్ అనిపిస్తుంది. ప్రభాకర్ గారు అంటేనే కొంచెం ఫైర్ ఎక్కువ, కోపం ఎక్కువ ఆయనకి. ఆయన బిగ్ బాస్ కి సెట్ అవుతారంటారా అన్న? మీరు చూడన్న, బిగ్ బాస్ లో ఒక ఆనవతి ఉందన్న. అంటే ఒక ఏజ్ పెద్దలు అందకన్నా ఏజ్ పెద్ద ఒకరు తీసుకుంటారు. లాస్ట్ టైం శివాజీని తీసుకున్నా కూడా ప్రతిసారి ఒక ఏజ్ పెద్ద ఒక తీసుకుంటారు అనమాట. సో ఈసారి కూడా తను తీసుకునే ఛాన్స్, అందరికి గైడ్ ఇచ్చే ఛాన్స్, అందరికి
రీసెంట్ గా ఏదో గేమ్ షో కూడా గెలిచారు. బెల్లితెర మెగాస్టార్ అంటారు కదా, మరి ఈసారి వస్తే గెలుస్తారంటారా లేదా? గెలవడం కష్టం అనుకో అన్నయ్య, కాకపోతే వచ్చే ఛాన్స్ ఉంది అన్న. ఎక్కువ స్పేస్ అవునాను కదన్న, బిగ్ బాస్ అంటే కొంచెం స్టార్ మాకి కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టార్ మా నుంచి ఒక వ్యక్తి రావడం అంటే తను వచ్చి ఎక్కువ క్లియర్ కట్ అనిపిస్తుంది. మెయిన్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే మన ప్రాంక్ బై మెగా ప్రాంక్ బై కిరణ్ అన్న కూడా రాబోతున్నాడు అన్న ఫీలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం జబర్దస్త్ నుంచి అన్న ప్రతిసారి కిరణ్ అన్న మన ప్రాంక్ బాయ్ ఉంటుంది ఫన్ పట్టా, కానీ తన ఛానల్లో తను మెగా ప్రాంక్ తను మొన్న సినిమా కూడా తీశారు. తను కూడా వచ్చే ఛాన్స్ అన్న. ఆయన పూత అనుకున్న ఫాలోయింగ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో కిరణ్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. తన ప్రతి ఒక్క వీడియో చాలా వైరల్ అయితే తను ఆల్రెడీ సినిమా తీసాడు, అది కూడా చాలా వైరల్ అయిపోయింది. నిజంగా తను ఒక అయితే 100% కామెడీ జనరేట్ ఇస్తాడు. తనతో చాలా కామెడీ చేస్తాడు. ఎన్నో సినిమా ప్రమోషన్ తను చేయించాడు కిరణ్ అన్న కూడా. తను వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్ ఏంటంటే జబర్దస్త్ నుంచి అన్న. సో ప్రతి జబర్దస్త్ నుంచి ఒక క్యాండిడేట్ పక్క వస్తాడు. ఈసారి మేము అనుకుంటాం బుల్లితెర భాస్కర్ గానీ బుల్లెట్ భాస్కర్ కానీ యాదమ్మ రాజు కానీ సద్దం హుసేన్ వీళ్ళు ముగ్గురు ఎవరు వచ్చి కూడా బిగ్ బాస్ కాస్త డోకా లేదన్న. ఫండ్ లో మాత్రం డోకా ఫీలింగ్ ఉంది. సో నేను అనుకుంటే సద్దం హుసేన్ వచ్చే ఛాన్స్ అయితే ఛాన్స్, యాదవ్ రాజు వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. యాదవ్ రాజుని వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నారనేసి అనుకుంటున్నారు. మీరేమంటారన్నా? నిజంగా చూసాం కదా చాలా మంది లైక్ మన నటరాజు వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ నటరాజ్ మాస్టర్ కూడా వచ్చాడు కదా, అర్జున్ కూడా వచ్చాడు కదా. సో వాళ్ళ అట్లా ఏమన్నా 100% వాళ్ళ సింపతి గెయిన్ చేయడం కోసం బిగ్ బాస్ ఎన్నో ఏది పడతాడు చేస్తాడు. బాయ్ కింద పడతాడు, మీద పడతాడు, మీకు వెళ్తుంటాడు, డ్రామా చేస్తాడు. వేణుస్వామి కూడా వస్తున్నాడు కదా అన్న. నేను అనుకుంటున్న వేణుస్వామి వస్తే ఎక్కువ రోజులు ఉంటాను. నాకు తెలిసి 1 వీక్ ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే చాలా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ తన సినిమాలు ఆడవు, తన లైఫ్ ఖతం అయిపోయింది అన్నది మన కలిపితే ఇటు కూడా చూపించాడు తను. సో అది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుస్తాడు, జగన్ అటఫ్లాప్ అయ్యాడు. తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ అటఫ్లాప్ అయ్యాడు. సో నిజంగా ఆయన మాటలు వినేంత పరిస్థితి లేదు. నిజంగా తను ఏ రకంగా టాస్క్ చేస్తాడు కదన్న. తనకు అంత బాడీ సహకరించదు, తన టాస్క్ చేయడానికి సిద్ధంగా, తను డాన్స్ చేయలేడు, తన పాటలు ఆడేలు. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరని అనుకుంటే 100% తను వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది. 100% ఈసారి అయితే బిగ్ బాస్ గెలవాలన్నా, బిగ్ బాస్ టీఆర్పీ నిలవాలన్నా మంచి క్యాండిడేట్స్ అయిపోయి ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మంచి తీసుకుంటే మంచిగా 100% విన్ అవుతారని అనుకుంటున్నాను. అన్న బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారు బాగుంటుందా, మిగతా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆయన చూసి బోర్ కొట్టిన జనాలు కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? బోర్ కొట్టి జనాలుగా నేను కూడా అదే అంటున్నాను. అంటే నాగార్జున గారు ఎందుకంటే పాపం తను అన్నాను కదన్నా, అన్నప్పుడు స్టూడియో ఏదైతే బిగ్ బాస్ ఉందో తన భుజాల మోసాడు. ఇక్కడ చాలులే అన్న ఫీలింగ్ వచ్చా. పాపం మొన్న నా సామి రంగం మీద చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే సో నేను అనుకుంటాం బాలబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను దిగినంత వరకు వినాశ్రీయా జనం నాశ్రీ అన్న. నువ్వు బాలయ్య అంటే ఆ మార్క్ వేరే ఊహించుకోండి. బిగ్ బాస్ అన్న అందరికి ఒకసారి బాలయ్య కౌంటర్లు ఇస్తాను అమ్మో, అది వేరే. మీరు చూడన్న అప్పుడు తనకు అన్స్టాపబుల్ ఒక షో చేస్తే పెద్ద స్టార్స్ వచ్చారన్న. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ అని షేక్ అయిపోయినాయి అన్న. ఒకవేళ అందరూ వాళ్ళకు ప్లస్ ఏంటంటే అన్న తన డైలాగ్ డెలివరీ కానీ. సో తన కోపం వచ్చింది అనుకో ప్రతి సాటర్డే సండే హోస్ట్ వస్తాడు, వాళ్ళకి తప్పులేసి కరెక్షన్ చేస్తాడు. బాలబాదే కరెక్షన్ గీరేషన్ ఉండవు అమ్మ, దేవుళ్ళు చెంపాలు వస్తాడు ఆయన. 100% తను వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. తన ఉంటుంది